ఎక్స్ సభ్య కమిషన్ చైర్మన్ గౌరవ డాక్టర్ షమీం అఖ్తర్ గారికి ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియ వేగవంతమయ్యే విధంగా వర్గీకరణకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకునే విధంగా తమ సిఫార్సులు అందించాలని చెప్పి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చిన తర్వాత గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలు చేయడానికి ముందుకు సాగుతామని ప్రకటన చేసిన తర్వాత అందుకు అనుగుణంగానే గౌరవ డాక్టర్ షమీం అఖ్తర్ గారి రిటైర్డ్ జడ్జ్ షమీం అఖ్తర్ గారి నాయకత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. అంటే వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగడం కోసమే ఈ కమిషన్ నియమించారు కనుక వర్గీకరణ 3 దశాబ్దాల ఉద్యమం చేస్తున్నది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం వరకు 59 షెడ్యూల్ కులాల్లో మెజారిటీ కులం మేము కనుక దాదాపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 కులాల్లో 70% సింగిల్ మాదిగ కులస్తులే కనుక దానికి అనుగుణమైన అవకాశాలు ఏనాడు మనకు దక్కలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెజారిటీ షెడ్యూల్ కులాల్లో మాదిగలే మెజారిటీ. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 70% మాదిగలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మెజారిటీ ఉన్నా మాకు మెజారిటీ మా న్యాయబద్ధమైన వాళ్ళు దక్కలేదని కమిషన్ నివేదికలన్నీ స్పష్టం చేసినాయి. అందుకు రామచంద్రరావు కమిషన్, ఉషా మేరా కమిషన్ సాక్ష్యంగా నిలబడ్డది. దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్గా 170% ఎస్సీలో మాదిగలే కనుక 170 అవకాశాలు ఏనాడు కూడా దక్కలేదని, విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా మాట మాకు దక్కలేదు. కాబట్టి న్యాయమైన పోరాటాన్ని మేము కొనసాగిస్తూ వచ్చాం. 2004లో స్టేట్ పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అంతకుముందు వర్గీకరణ 4 ఏళ్ళు అమలు జరిగినప్పుడు మాత్రమే మాకు మేలు జరిగింది కనుక ఆధారాలనే కనుక మళ్ళీ వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం పోరాటంలో భాగంగా 2 దశాబ్దాల పాటు మళ్ళీ పోవడం జరిపే అంతిమంగా గౌరవ సిజే గారి నాయకత్వంలో, గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ సిఫార్సు ఇచ్చిన తర్వాత ఇక సాంకేతికంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయిన విషయం అందరికీ తెలుసు. కానీ వర్గీకరణ ప్రక్రియను ఇంకా చట్టబద్ధత కల్పించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలోనే మిమ్మల్ని నియమించారు కనుక ఈ విషయంలో మేము రెండే విజ్ఞప్తి చేస్తున్నాం. సింగిల్ క్యాస్ట్గా మేము తెలంగాణలో 70%, మా 70% రిజర్వేషన్ ఫలాలు మాకు దక్కలేదు కనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణలో భాగంగా మాకు 70% అవకాశాలు వచ్చే విధంగా వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ చేశాము. అదే సమయంలో జనాభా పరంగానే ఎందుకు కోరుతున్నామంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో పర్సెంటేజ్ అమలు జరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఒకే శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుంది. అందుకు ఉదాహరణగా చెప్పడం జరిగింది పెద్దలు షమీం అఖ్తర్ గారికి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 59 కులాల జనాభా మొత్తం కలిసి 15% అవుతే, అదే మనకు గోవా కాడికి వెళితే 2% మాత్రమే ఇస్తున్నారు రిజర్వేషన్. అంటే అక్కడ షెడ్యూల్ కులాల జనాభా 2% కాబట్టి 2% ఇస్తున్నారు. అదే తమిళనాడు పోతే 18% ఇస్తున్నారు రిజర్వేషన్. అంటే అక్కడ షెడ్యూల్ కులాలు అందరి జనాభా కలిస్తే 18% కూడా 18% ఇస్తుంది. అట్లనే హర్యానాలో ఒక రాష్ట్రంలో ఒక తీరుగున్నది, ఉత్తరప్రదేశ్లో ఒక తీరుగున్నది, పంజాబ్లో ఒక తీరుగున్నది. అంటే భారతదేశంలో ఉండబడి ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సంఖ్య జనాభా ఎంత ఉంటుందో అన్ని షెడ్యూల్ కులాలు కలిసే జనాభా ఎంత ఉంటుందో దానికి అనుగుణంగా రిజర్వేషన్ ఇస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు 59 కులాలు కలిస్తేనే 15% కనుక ఆ 15%లో 70% మాదిగలు ఉన్నారనే విషయం గణాంకాలు చెప్తున్నాయి. అది 21 సాక్ష్యం, 91 సాక్ష్యం, అదే సమయం 2011లో కూడా సాక్ష్యం చెప్తున్నాయి. కాబట్టి మేము కోరుతున్నది మా జనాభాకు అనుగుణంగా 70% పర్సెంటేజ్ మేము ఉన్నాం కాబట్టి మా వాట 70% రావాలని మేము కోరుకుంటున్నాం. రెండోది మా వెనుకబాటు కూడా ఉన్నది. సుప్రీంకోర్టు జనాభా పరంగా చూడడమే కాకుండా
వెనుకబాటుతనం కూడా చూడమన్నారు కనుక ఇక్కడ మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పొందలేదంటేనే మేము వెనుకబడిపోయినాం. విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో మాకు 70% రావాలి. 70% రాలేదంటేనే మా వెనుకబాటు కనిపిస్తుంది. కాబట్టి జనాభా అధిక సంఖ్యలో ఉన్నది, మా వెనుకబాటు కనిపిస్తున్నది. కాబట్టి మా రిజర్వేషన్ ఫలాలు మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పి, అది వర్గీకరణ ద్వారా చూడాలని చెప్పి కోరడం జరిగింది. మేము స్పష్టం చేశాం, మాది ఎవరు దోసుకోవాలి, మేము ఎవరిని దోసుకోవాలి. మాది గల అవకాశాలు వేరే వాళ్ళు ఎవరు దోసుకోవాలి. అదే సమయంలో మాదిగలు కూడా ఇంకొకరు అవకాశాలు దోసుకోవాలని మేము కోరుకోవట్లేదు. ఎవరు అవకాశాలు మాకొద్దు. కాబట్టి ఈ 59 కులాల్లో ఏ కులాలు ఎందులో ఉన్నారన్నా వాళ్ళ ఇష్టం తప్ప మేము మాతోటే కలవాలని కోరుకోం, మా నుంచి విడిపోవాలని కూడా కోరుకోం. అది వాళ్ళ ఇష్టం కాదు. కలిసి ఉండాలన్నా ప్రత్యేకంగా ఉండాలని కూడా ఏ కులం ఆ కులం నిర్ణయించుకోవాల్సిందే తప్ప మేము మాతోటి కలవాలని లేదా విడిపోవాలని మేము కోరుకోం. కనుక ప్రతి కులం స్వతంత్రమైంది. వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎంత ఉంటే అన్ని అవకాశాలు మాలలకైనా మాదిగలకైనా ఇతర కులాలకైనా ఎవరి అవకాశాల వల్ల దక్కే విధంగానే వర్గీకరణ చేపట్టే విధంగా సిఫార్సులు చేయాలని, అది అతి త్వరలో వర్గీకరణ అమలు జరిగే విధంగా మీ సిఫార్సులు త్వరగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది.